ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఆర్థిక అవరోధాలు ఉన్న ప్రతి ఇంట సౌభాగ్యాన్ని నింపాలనే మహా సంకల్పంతో రూపొందించిన అభయహస్తం హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తామని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 2 లక్షల లోపు రుణాలు మాఫీ, రైతు భరోసా, సన్నాహాలకు క్వింటాలకు 500 బోనస్, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత వైద్యం పరిమితి పెంపు, ఇంద్రమ్మ ఇండ్లు వంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు చేయనటువంటిది కుల గణన చేయడం జరిగింది. దేశంలో మొట్టమొదటిసారి. ఎందుకు చేయడం అంటే సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమానమైనటువంటి అవకాశాలు రావాలి అన్ని రంగాల్లో, రాజకీయ రంగంతో సహా అనే ఆలోచనతోటి సుమారుగా 92,000 మంది ఉద్యోగుల్ని అపాయింట్ చేసి డోర్ టు డోర్ సర్వే చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళ సంతకాలు తీసుకుంటారు. ఆ అప్లికేషన్ పైన వాళ్ళ సంతకాలు తీసుకొని టోటల్గా గణన చేసి రాష్ట్ర వెబ్సైట్లో దాన్ని పొందుపరిచి, అంతకుముందు ఒక కమిటీ వేసి, అట్లాగే క్యాబినెట్ సబ్ కమిటీ వేసి, ఒక కమిషన్ అపాయింట్ చేసి చట్టబద్ధంగా దాన్ని సేకరించి మన శాసనసభలో కూడా ప్రవేశపెట్టి దానికి చట్ట రూపం ఇచ్చేట్టు కార్యక్రమం చేయడం జరిగింది.